ఇవ్వండి నేను సీకాయకు పచ్చడి చేస్తున్నానండి. అండి నేను ఈరోజు సీకాయకు పచ్చడి చేస్తున్నానండి. ఇదిగో అండి ఆకు తీసుకున్నానండి. ఈ ఆకు తగ్గ నేను పోపులు చూపెడుతున్నానండి. ఇదిగోండి 1 స్పూనున్నర మినపప్పు అండి, 8 ఎండుమిరపకాయలండి, 2 స్పూన్లు నువ్వు పప్పు అండి, 1 స్పూను శనగపప్పు అండి, స్పూనున్నర ధనియాలండి, స్పూన్ ఏమో జీలకర్ర అండి, ఒక 8 రెమ్మలండి. ఇవి బెల్లం తీపికి తగ్గ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోపోయినా పర్వాలేదండి. తగినంత ఉప్పు అండి, చింతపండు అండి. ఈ ఆకుకి ఇంత వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ ఎచ్చబెట్టుకుని దీంట్లో వేసుకుంటే పచ్చడి పాడవదండి. పోపులు ఇవ్వండి. నేను సీకాయాకుని ముందు పోపులు వేపేసుకున్న తర్వాత సీకాయాకు కూడా వేపుకుంటానండి. మీకు చూపెడతానండి ఇలా. ఈ పోపులు వేపడానికి పెద్దగా నూనె అక్కర్లొద్దండి, కొద్దిగానే నేను వేసుకుంటున్నాను. ధనియాలు వేసుకుంటున్నానండి, నేను కూడా వేసుకుంటున్నానండి. మినపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి. నేను ఎల్లుల్లిపాయలు కొద్దిగా ఇలాగా సిదుపునండి వేసుకుంటే సరిపోతుంది. నేను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. నేను తెల్ల నువ్వు పప్పు అండి వేసుకుంటున్నాను. మిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. నేను వేగిపోయినాయండి. నేను ఇది మిక్సీ జార్లో తీసేసుకుని చల్లారిన తర్వాత నేను మిక్సీ పెట్టుకుంటాను. తర్వాత ఆకు వేపుకోవాలండి, మీకు చూపెడతాను ఎప్పుడు. ఇదిగండి నేను ఆకు కూడా వేపేసుకుంటానండి. ఆకు కూడా వేగిపోయిందండి. ఇంకా మిక్సీ ఆడేసుకోవాలండి. నేను పోపు ఆడేసుకున్న తర్వాత ఇది కూడా ఆడేసుకుని 2 కలుపుకొని అప్పుడు చింతపండు వేసుకుని ఆడేసుకుంటామండి. బెల్లం చింతపండు ఇదిగండి వేసుకుంటున్నాను, చూసుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఆకు కూడా వేసేసుకుంటున్నానండి, వేపిన ఆకు. ఇదిగోండి ఆకు కూడా వేసేసుకున్నాను. నేను ఇదిగోండి 2 కలిపి మిక్సీ పెట్టుకున్నానండి. నేను చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను కదండి, అది నేను వేసుకుంటున్నాను. మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటాను. ఇదిగోండి నేను దీంట్లో వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. నేను అయితే బెల్లం వేస్తున్నానండి, ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. 1 స్పూను బెల్లం. ఇదిగోండి పచ్చడి రెడీ. ఈ వాటర్ సరిపోకపోతే కొంచెం వేడి నీళ్ళు వేసుకోండి. ఈ పచ్చడిని ఏమి తాలింపు పెట్టక్కర్లొద్దండి, ఇలాగ వేసేసుకుంటామండి. ఇదిగోండి సీకాయకు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడికి నేను సరిపడా చూపించాను కదండి, దానికి ఇదిగో 25-30 రెమ్మలండి ఇటువంటి వేసుకుంటే మనం దూసేసుకోవాలండి. ఇవి దూసుకుని మీకు చూపించాను కదండి, ఆ ప్రకారంగా చేసుకోండి. ఇది జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకి చాలా మంచిదండి. ఇది ఆకలి పుడుతుందండి. ఎవరికైనా ఆకలి లేదనుకోండి, వాళ్ళకి కూడా ఆకలి పుడుతుందండి. ఈ పచ్చడి వేసి తింటే చాలా మంచిదండి. ఇది నాకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.